ब्रह्मर्षि पितामह पत्री जी, ब्रह्मर्षि पितामह पत्री जी, ब्रह्मर्षि पितामह पत्री जी। పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షికలు ఉన్నాయి. వాటిల్లో పత్రిజీతో నా ప్రయాణం అనేటటువంటి శీర్షిక అత్యద్భుతంగా ఎంతోమంది సీనియర్ మోస్ట్ మాస్టర్స్ అంతా కూడా పత్రికతో ఎందుకు పరిచయం పెంచుకున్నారు, ఎన్ని సంవత్సరాలుగా పత్రికతో పాటు ఎందుకు కలిసి ఉంటున్నారు అనేటటువంటి దాని మీదే ఈ శీర్షికలో మనం అనేక రకాల మాస్టర్స్ యొక్క అనుభవాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం బోధన పట్టణంలో పత్రిజీ జన్మస్థల్ అనేటటువంటి ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి మాస్టర్స్ని కలుసుకోవడానికి వచ్చాం. మాస్టర్ గారి పేరు కె లక్ష్మణ్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారి యొక్క జీవిత అనుభవాలు, పత్రికతోటి ఆయన దేనికోసం కలిశారు, ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా నిలబడి ఆయన జీవనం సాగిస్తున్నారు అనే విషయాలన్నీ కూడా వారి మాటలోనే మనం తెలుసుకుందాం. నమస్తే లక్ష్మణ్ గారు. సార్ నమస్కారం సార్. మీరు పత్రికతోటి ఎప్పుడు కలిశారు? సార్ నేను 2012లో ఇక్కడ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ప్రోగ్రామ్ అయింది సార్. ఓకే. ఆ ప్రోగ్రామ్ అయినప్పుడు మాకు సాయుధ భాష అని చెప్పి మేము స్వాధ్యాయులు ఉండేవాళ్ళం, ముందు స్వాధ్యాయ చేసేవాళ్ళం. ఓకే. ఆయన పిలిస్తే ఇంకా అది ఇది అన్నీ ఎందుకు, ఒకటి పెట్టుకున్నాం కదా, ఒకటి ఉంది కదా, ఒక లైఫ్ మొత్తం ఒకటి నడిపిద్దాం అనుకున్నాం. అయితే ఆయన చెప్పేవాడు, ఒట్టి చచ్చిపో కదా, ఒట్టి చచ్చిపో అంటే ఏమద్దంలే అని చెప్పేసి పోలే. మీకు ఫుడ్ కోసం టోకెన్ తీసుకున్నా అవి వేస్ట్ చేయొద్దు, కానీ తినిపోండి అని చెప్పిండు. ఓకే. తినిపోయి అంటే అన్నం కోసం పోయినాం సార్, మేము సార్ కోసం పోలేదు. ఓకే. ఓకే. అన్నం కోసం పోయినాం. ఓకే. మార్నింగ్ టిఫిన్ తిన్నాం మంచిగా, మధ్యాహ్నం లంచ్ చేసినాం. ఓకే. ఈ నైట్కు అనిపించింది పొద్దున్న తిన్నాం, ఇప్పుడు కనీసం ఒక గంటన కూర్చుందాం లోపల పోయి, అది తిన్నందుకన్నా గంట సేపు పోయి కూర్చుందాం అని చెప్పేసి ఆ ఆలోచన వచ్చింది. మా ఫ్యామిలీ మొత్తం పోయి కాసేపు కూర్చుందాం, కల్చరల్ ప్రోగ్రామ్స్, ధ్యానం చేయించడం. ఎప్పుడు ఏ సంవత్సరం అన్నారు అది? 2012. మొత్తానికి భోజనం పెడుతుంటే మంచి భోజనం ఉంటుందని చెప్పి భోజనం కోసం వెళ్ళారు. భోజనం కోసం ఫస్ట్ వెళ్ళి ధ్యానంలో ఇరుక్కుపోయారు. భోజనం కోసం పోయి ధ్యానంలో మొత్తం డిన్నర్ అయిపోయినా. రైట్. అక్కడ అయిపోయింది. సార్ ధ్యానం చేయించాడు. మనసు చంచలమైన మనసు అప్పటికి బిజినెస్లలో దాంట్లో దీంట్లో మనసు ఇది అయిపోయింది. ఓకే. 2 hours అట్లా వేపిస్తుండే, 2 hours 2.5 hours, ఒక 1/2 hour మంచి చేయించిండు. అంటే 2.5 hourలో 1/2 hour నాకు కుదిరింది. ఎట్లేమో ఇక శ్వాస మీద ఆశ పెట్టి కుదిరింది. ఓకే. అంటే కేవలం భోజనం కోసం వెళ్ళి మంచి భోజనం చేశాం కదా, ఊరికి వెళ్తే బాగుండదని అరగంట సేపు కూర్చున్నాం సార్. ఓకే. కూర్చున్నాక మంచిగా అనిపించింది. ఇందులో ఏముంది, ఓకే, ఇది బాగుంది, చేయాలా అని చెప్పేసి 3 days కంటిన్యూ పోయినాం సార్. ఎంతమంది ఉండొచ్చు గ్రౌండ్లో అప్పుడు? అప్పుడు గ్రౌండ్లో 2000 మంది దాకా ఉన్నారు. 2000 మంది? 2000 మంది వరకు ఉన్నారు. అబ్బా. అప్పటికి ధ్యాన ప్రచారం తెలంగాణ తక్కువ ఉండే, ఇప్పుడు పెరుగుతుంది, ఇప్పుడు అవుతుంది. ఓకే. ఆంధ్ర వాళ్ళు వంట చేసేవాళ్ళు, వాళ్ళే చేసేవాళ్ళు. ఓకే. ఓకే. అయితే చేస్తామంటే అప్పటికి నా ఆరోగ్యపరంగా 2వ స్టెప్లో నా ఆరోగ్యం అప్పటికి క్షీణించింది. అంటే ఫస్ట్ డే మీరు వెళ్ళి అరగంట సేపు కూర్చున్నారు కదా? కూర్చున్నప్పుడు ధ్యానం చేశారు కదా? అవును సార్. ఆ ధ్యానం ఎట్లా ఫీల్ అయ్యారు మీరు అప్పుడు ధ్యానంలో? ఆరోగ్యపరంగా కొంచెం ఊకి టెన్షన్లు అవి ఉండే కదా, అవి మాయమైపోయినాయి. ఓకే. ఫస్ట్ సిట్టింగ్లోనే అవి నాకు ఆనందం అనిపించింది. అరే ఈ అల్లలు వెళ్ళిపోయినాయి, మాయ వెళ్ళిపోయింది, అంటే లోపల మనసులో ఏమీ లేవు, నిల్లు అయిపోయింది. ఇంత ఆనందం ఇందులో ఏదో పవర్ ఉంది ఇందులో అని చెప్పేసి. నాకు ఫైనాన్స్ ఉండేది సార్, నాకు ఫైనాన్స్ మేనేజర్గా పనిచేస్తుంటే, ఫైనాన్స్ మేనేజర్గా పనిచేస్తూ మధ్యాహ్నం పూట ఖాళీగా ఉంటాము. ఇది బాగుందని చెప్పి రోజు మధ్యాహ్నం పూట ఫైనాన్స్లో నాన్న కూర్చుండేవాడిని. కుదరకపోని కూర్చుండేవాడిని. అయితే సార్ అంతకుముందు 2 స్టెప్లు నాకు హార్ట్ బాగా నొస్తుండే, గుండె ఏమవుతుంది నొస్తుండే. దీంతో నాకు డిప్రెషన్కి వెళ్ళిపోయినా, నాకు హార్ట్ అటాక్ వస్తుంది అని భయపడ్డా. హార్ట్ అటాక్ వస్తుందేమో, నేను చనిపోతా. నా పిల్లలు చిన్న ఉన్నారు, వాళ్ళకి లగ్గాలు చేయలే, ఏం చేయలే, ఒక ఇల్లు కట్టలే, కిరాయి ఇంట్లో ఉన్నా, వాళ్ళు నా భార్య ఏం కావాలా, పిల్లలు, నాకు ఇది ఎక్కువ తిరిగేస్తాను. నాకు ఇదేమో నొప్పి. మళ్ళీ అనిపించేది హార్ట్ అటాక్ అనేది 5-10 నిమిషాలు వచ్చి చచ్చిపోతారు, అప్పటికప్పుడు చచ్చిపోతారు. నాకు ఇది 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి మరి నాకు రాకొచ్చింది, తీసి చచ్చిపోకొచ్చిన. ఇది నొప్పి అయ్యింది అని చెప్పేస్తారు. నేను హాస్పిటల్ వెళ్ళాను. ఈసీజీ తీసిండు. ఓకే వచ్చింది. మళ్ళీ ఎందుకన్నా మా ఫ్రెండ్ చెప్పిండు, అరే ఎందుకన్నా మంచిది నాన్న,
2D ఈకో చేసుకోపో హైదరాబాద్ పోయాను. ఆ 2D ఈకోని అది కూడా చేయించిన. దాంట్లో పర్ఫెక్ట్ ఓకే. దాంట్లో ఈసీజీ ఓకే, 2D ఈకో అది ఓకే. మరి ఈ నొప్పి ఏది నాకు? ఈ నొప్పికి జవాబు ఎవరు చెప్పాలి నాకు? ఈ నొప్పికి జవాబు ఎవరు చెప్పాలి నాకు అని ఆలోచన నాకు స్టార్ట్ అయింది. ఆలోచన స్టార్ట్ కానీ ఈ ఇంద్రియం ఉంది ధ్యానంలో, ఈ గురువు గారిని నేను పట్టుకుంటాను, ఈ గురువుకి ప్రశ్న వేస్తాను నేను. అంటే అప్పటికే ధ్యానంలో అనారోగ్యాలన్నీ తగ్గిపోతాయని విన్నారుగా మీరు? అప్పటికే విన్నా సార్ నేను. ధ్యానం సర్వరోగ నివారణ అని పాంప్లెట్ ద్వారా చూసిన. అందులో అలా చాలా ఉన్నాయి. ఒక వాక్యం నాకు నచ్చింది, ధ్యానం సర్వరోగ నివారణ. కళ్ళు మూసుకుంటే కాళ్ళు కట్టేసుకుంటే రోగాలు ఎట్లా పోతాయి, ఇప్పుడు నాకు ఇంత పెద్ద రోగం పోతుందా అని కొంచెం డౌట్తో, సరేలే అంత పెద్ద గురువు గారు చెప్తున్నారంటే మరి ఇంతమంది 1000 మంది వచ్చిండ్రు, ఇందులో పవర్ ఉంది, సార్ని నాకు కరెక్ట్ గురువు దొరికిండు, నాకు పోయి సార్ని అడుగుతానని చెప్పేసి వచ్చిన. సార్ వచ్చి 3 రోజులు వచ్చిన. లాస్ట్ రోజు ఇదే రూమ్, మనం మంచాలు తీసేసినాం కానీ ఇదే రూము. మంచం మీద సార్ పడుకున్నాడు. సార్కి అందరు సేవలు చేస్తున్నారు, కాళ్ళు సేవలు చేస్తున్నారు సార్కి అందరూ. నేను అక్కడనే డోర్ దగ్గర నిల్చున్నా, జాగ లేదు, లోపల స్థలం లేదు, అక్కడ డోర్ దగ్గర నిల్చున్నా. అప్పుడు నేను స్వాధ్యాయం చేస్తాను. స్వాధ్యాయం చేస్తుంటే మా గురువుగారు కాలు పట్టనేయకుండే, కాలు పట్టనేయకుండే, ఏం అట్లా ఏముండకుండే. ఏం గురువు నాట బాబు, ఆడవాళ్ళతోటి మగవాళ్ళతోటి అందరితో కాలు తెప్పించుకుంటున్నాడు. నేను అనుకున్నా ఇదేంది ఇట్లా అనుకున్నా. సరేలే ఆయన గురువు మట్టుకు ఏమన్నా కానీ నా డౌట్ ముందు అడుగుతాను నేను, నా డౌట్ పోవాలి. ఇది ఊగా పీడిస్తుంది నన్ను. ఏమైనా సరే నొప్పి ఎందుకు తగ్గదో చూద్దాం, కనుక్కుందాం వచ్చారు సార్ గదిలో. సార్ ప్రశ్న ఇద్దాం సార్కు, నీకు జవాబు ఏం చెప్తాడు. నా డౌట్ క్లియర్ కావాలా. నేను చనిపోతున్న భయం ఒకటి ఉంది, ఈ చనిపోవట్లే బతకట్లే, చనిపోకుండా బతకకుండా బతుకుతున్నా అని ఈ ఉద్దేశంతో వచ్చింది సార్ నేను. ఈ అందరు హాల్ మొత్తం ఉన్నారు, ఇక్కడ జాగలేదు, లోపల రాలే, అక్కడనే ఉన్నా. అక్కడి నుంచి అంటే సార్ ఎక్కడ ఉన్నాడు, పడుకున్నాడు, తీసుకుని అంత సేవ. సార్ నన్ను ఒక్కసారి ఇట్లా పెద్ద గుడ్లు వేసుకుని చూస్తున్నాడు. ఇట్లా చూస్తుంటే నేను అక్కడనే ఉన్నాను, సార్ నేను చూస్తున్నా. నేను కూడా సార్ని గట్టిగా చూసిన. నేను తక్కువన్నా, నేను 30 సంవత్సరాలు స్వాధ్యాయం చేసిన. నేను స్వాధ్యాయ తాలూకా బడేపోయినాయి, తాలూకాకు బోధన తాలూకా పెద్ద. నేను తక్కువన్నా, నేను కూడా చూస్తానే. నేను ఇట్లా చూసిన సార్. సార్ కన్ను మలుపుతలేడు, ఇట్లా మనబగుంట్లో వస్తున్నాడు, తెల్ల గుడ్లు ఇట్లా పాలల లాగున్నాయి, చూస్తున్నాడు, పెద్దగా ఉన్నాయి. నేను చూసిన ఒక 2 మినిట్స్ సార్ చూసిన. సార్ ఈ సార్ చూడలేకపోతున్నాయి, ఈ సార్ని నేను చూడలేకపోయి నేను తల దించేసుకుని సార్ ఇంకా నన్ను నడుస్తున్నాడు. నాకు అప్పటి తెలియదు సార్ నన్ను స్కాన్ చేస్తున్నాడు విషయం నాకు తెలియదు. తర్వాత తెలిసింది నాకు, సార్ నన్ను నాకు చూస్తలేడు, నన్ను స్కాన్ చేస్తున్నాడు. మొత్తం నైట్ మొత్తం నన్ను స్కాన్ చేస్తున్నాడు. సార్ స్కాన్ చేస్తున్న విషయం తర్వాత తెలిసింది. ఇంతమంది ఇప్పుడు ఎట్లా అడగాల, ఏం అడగాల, ఈ జవాబు నాకేం చెప్తారు సార్ ఈ గురువు గారు అని చెప్పేసి నా లోపల నేను తిప్పుకుంటున్నా సార్. నేను నా లోపల నేను తిప్పుకుంటుంటే అక్కడే వాళ్ళ అమ్మ నాన్న సారు సేవ చేస్తున్నారు. ఒక 7 years పాప ఉంది ఈ రూమ్లో. 7 years పాప ఉంది. చిన్నారి ఇట్లా అని పిలిచిండు. పిల్లగానే తాతయ్య అనుకుంటా అమ్మాయి సార్ దగ్గరకు వచ్చింది. తాతయ్య అనుకుంటా వస్తే దామ్మ కూర్చో, మన బెడ్ మీద మంచం మీద కూర్చోమ్మా అని చెప్పి సార్ని కూర్చోబెట్టాడు. కూర్చోబెడితే సర్లే ఎందుకో పిలిచిండు, కూర్చోబెట్టిండు. నేను తిరగకున్నా, నేను వేరే ఆలోచన ఇవ్వలేదు. సార్ డైరెక్ట్, సార్ మొన్న మీ ఫ్రెండ్ వాళ్ళ డాడీకి ఏమైందమ్మా, వస్తే చెప్పవా నాకు అంటే, తాతయ్య మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది. అయితే ఏం చేసిండు, ఇటు సేవలు నడుస్తున్నాయి సార్, ఆమెతో మాట్లాడుతున్నాడు. ఏం చేసిండు, హాస్పిటల్ తీసుకెళ్ళిండు. అయితే ఏమైంది, 2 months 2 నెలల మందులు రాసిండు. ఈ 2 నెలల మందుల తర్వాత వాల్స్ వేయాలా, ఈ ట్యాబ్లెట్స్ వాడి 2 months రా వాల్ చేస్తామని చెప్పేసి చెప్పినంట. చెప్పిన తర్వాత అయితే ఏమైంది, మళ్ళీ ఏమైంది అంటే, ఆ ఆంటీ మా మమ్మీ దోస్తులు, జిగిరి దోస్తులు, పక్కన ఉంటాం, జిగిరి దోస్తులు. మా మమ్మీ మాట్లాడటానికి పోయింది. పోయి అక్కడ అంకుల్కి ధ్యానం, మా మమ్మీ ధ్యానం చేస్తుంది, అంకుల్ ధ్యానం చేయడు. అయితే ఇవన్నీ అక్కడ, సార్ మీకేం కాదు సార్, నేను ధ్యానం చెప్తా, మీరు పండగ దగ్గరనే ధ్యానం చేయండి, నేను ధ్యానం చెప్తా ఎట్లా ఏ విధంగా అనేది. ఎట్లా మీరు 2 months రెస్ట్ కదా, 2 months మీరు ధ్యానం చేయండి, నేను చెప్తాను చెప్పేసి ధ్యాన పద్ధతులు పండగ దగ్గర కూడా కాళ్ళు క్రాస్ చేసుకొని
చేయిలు కట్టేసుకొని ఇట పడుకొని శ్వాస మీద ధ్యాస పెట్టండి మీరు గోళ్ళ మీద నాకు హార్ట్ అటాక్ వచ్చింది అట్లా వేరే విధంగా ఏం భయపడకండి, మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఎట్లా మీ టైం ఉంది కదా 2 months రెస్ట్ కదా అని చెప్పిందంట మా మమ్మీ చెప్పగానే ఆ అంకుల్ అట్లనే చేసాడు. అట్లనే చేసేసరికంటే తర్వాత ఒక వారం కాగానే కూర్చుండి చేస్తున్నాడంట, లేచి కూర్చుండి చేస్తున్నాడంట. మా మమ్మీ వాళ్ళ దోస్తు టైంకి ట్యాబ్లెట్లు ఇవ్వడము, ఫుడ్ వగేరా ఉంటే అవన్నీ టైంకి ఇవ్వడము అని అమ్మాయి అని చెప్తుంది. మళ్ళీ ఏమైంది సార్ తాతయ్య 2 monthsకు మంచిగా మెడిటేషన్ చేసిండు అంకుల్, బాగా చేసిండు. 2 monthsకు అయితే మళ్ళీ స్కాన్ తీసిండు. స్కాన్ తీస్తే మొత్తం ఫ్యాక్ట్ మొత్తం కరిగిపోయింది. ఫ్యాక్ట్ మొత్తం కరిగిపోయింది. ఆపరేషన్కి అవసరం లేదు, ఇంకా 2 months గోళీలు రాసిస్తా, ఆ 2 months గోళీలు వాడితే వింటే సరిపోతుంది, వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు, పుట్టి బాడీ ఇదవుతుంది అని చెప్పి ఇంటికి పంపించిండు తాతయ్య. అంటే అవునా అంతేనా ఇంకేమైనా ఉందా అంటే నేను అనుకున్నా సార్ అక్కడ ఇది చెప్పింది ఇది తాతయ్య కాదు మనమరాలు కాదు, నాకు ఇప్పుడు ధ్యానం చేయరా బాబు, ధ్యానం చేస్తే నీ రోగం పోతుంది, నాకే చెప్పేసిండు, నా డౌట్ని సారే ముందే క్యాచ్ చేసిండు, ప్రశ్న వేయకముందే నా ప్రశ్నని క్యాచ్ చేసిండు, జవాబు చెప్పించేసిండు అమ్మాయితోటి. ఇప్పుడు నా కర్తవ్యం ఇంత తక్షణ కర్తవ్యము ధ్యానం చేయడం, ధ్యానం తప్ప శరణం లేదు అనుకున్నా, డిసైడ్ అయిపోయినా. వీళ్ళందరు ముడుతున్నారు కదా అని చెప్పేసి ఇంత నా లోపల మాట సార్ తెలుసుకుని చెప్పేసిండు జవాబు అమ్మాయితో చెప్పించంటే ఈ మామూలు గురువు కాదు, ఈ గురువు లోపల ఏదో శక్తి, పవర్ఫుల్ శక్తి ఉన్నది అని అనుకోండి సార్. సార్ నేను కూడా సేవ చేస్తే నాకు బుద్ధి పుట్టింది, సార్ నేను కూడా సేవ చేసుకుంటా, కాసేపు కాళ్ళు ఏదో ఒత్తుతానే ఇట్లా కొంచెం సంధి చేసుకొని ఇక్కడ దాకా వచ్చిన. సార్ కాలు ముట్టపోయినా గట్టిగా అన్నాడు, గజనానికి భయపడగానే నేను అనుకున్నా. అప్పుడు నేను మాంసాహారిని, సార్ అన్నీ తెలిసిపోతాయి సార్కు, నేను మాంసాహారిని, నేను మాంసం బంద్ చేయలేప్పటికి. అనగానే అమ్మో ఇదేమున్నది అనుకున్నాను. మెల్లగా దారి వేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా సార్. ఇది ఇంటికి వెళ్ళిపోగానే సరే నాకు ధ్యానం చేయాలని చెప్పేసిండు. అప్పటికి కమల కుమారే మన ఇద్దరు అప్పలనాయుడు ఇన్ఛార్జ్ ఇక్కడ వాళ్ళు మెల్లిగా వస్తుంటే సార్ నేను ధ్యానం కోసం చెప్పు కాళ్ళ సౌండ్ చప్పుడు రాకుండా వస్తుంటే మెల్లిగా వచ్చి పిరమిడ్లో వస్తుంటే ఎంతో కొంత వేసుకొని అరగంటలో గంట నాకు ఓపిక ఉన్నంత వేసుకొని మెల్లిగా వెళ్ళిపోతుండే. ప్రశాంతంగా అనిపించేది. నాకు రేషన్ షాప్ ఉంది, బియ్యం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ చేసేది. షాప్కి పోయేటప్పుడు ఇక్కడికి వచ్చి అరగంట కూర్చుంటే చేసుకొని పోతుంటే హాయిగా అనిపించేది సార్. వెళ్తుంటే పోయి హ్యాపీగా డే మొత్తం హ్యాపీగా మంచిగా సెల్ చేసి వస్తుంటాయి. అట్లా కొన్ని రోజులు చేసిన ఈ మాంసం పని ఇక్కడ క్లాసులు పెట్టిస్తుండే. నక్షత్ర మిత్రులు వేరే వేరే సార్లు వాళ్ళ వచ్చి అందుకు క్లాసులు వింటుండే, మెల్లగా వచ్చి కూర్చుంటుంటే వాళ్ళు మాంసం బంధు ప్రత్యేక ఎవరి నోటి మాంసం బంధు నాకు రిమైండ్ అవుతున్నది. అరే నేను ముక్కలు లేకుండా జీవితాంతం తిట్టనుకున్నా కానీ ఇది ఏదో దొరికింది బంద్ చేయాలా. ఫస్ట్ సార్ నేను ఇంట్లో బంద్ చేసిన, ఇంట్లో తేవడం బంద్ చేసిన. మా మేడం వాళ్ళు అయితే తినరు. మా అబ్బాయి అయితే ముక్కు మూసుకొని బయటకు వెళ్తాడు, డాడీ ఏం చేస్తాడు డాడీ అంత కంపు వాసన తెస్తావు ఇంట్లోకు అని ముక్కు మూసుకొని బయటకు వెళ్ళిపోయేవాడు. ఇంట్లో తేవడం బంద్ చేసిన ఫస్ట్ టైం. ఇంట్లో తేవడం బంద్ చేసిన. ఎట్లైనా బంద్ చేయాలా, ఒకసారి బంద్ కాదు, ఎప్పుడు 40 ఏళ్ళు తిన్నా. అట్లా చెప్పేసి మళ్ళీ ఫంక్షన్లలో దోస్తులతో మా గ్యాంగ్లు ఉంటాయి కదా, వాళ్ళతో పోతే తినడం కొంచెం తిన్నా. అట్లా ఒక 2 months ఏమో తిన్నట్లే, ఏదన్నా ఫంక్షన్లు ఉంటే ఇట్లా పోషం పండుగ ఇట్లా పండుగలు చేస్తారు కదా మన వాళ్ళ, ఆ పండుగ అప్పుడు తిన్నా. తర్వాత మనసు పడలే, మళ్ళీ ఆ మాత్రం కూడా పడతలేదు. ఒకసారి ఏం చేసినంటే అందరూ పెట్టుకున్నారు, నేను ముద్ద వంకాయ పప్పుచారు పెట్టుకొని వచ్చిన. ముద్ద వంకాయ పప్పుచారు పెట్టుకొని వస్తే మా ఫ్రెండ్స్ అందరూ అంటే మేము పిస్తోలము, నువ్వు పత్తి పడతావు, మేము మటన్ తింటే నువ్వు ముద్ద వంకాయ తింటావు, మేము పగలు పంపిస్తున్నాం. నా మనసులో బాధ వాళ్ళకి చెప్పరాక వచ్చింది, వాళ్ళకు చెప్పరాకదు. నేను ఇక్కడ క్లాసులు వింటున్నా, నాకు తెలుస్తుంది ఏంది అనేది. నేను బంద్ చేయాలా నా తపన అనుక్షణం, వాళ్ళకి తెలియదు. మా ఫ్రెండ్ ఒకడు నా చీరకలు ప్లేట్ లాక్కొని పడేసి మటన్ తీసుకొచ్చి ప్లేట్ పెట్టిండు. సరేలే తప్పదులే అనుకొని చెప్పేసి తిన్నా. ఆ రోజు తిన్న తర్వాత
ఈ వీళ్ళ నుండి లాభం లేదని చెప్పేసి ముద్దవంకాయ పప్పుచారు అదే ఉంటాయి కదా పప్పుచారు పెట్టుకొని దూరం పోయి కూర్చొస్తుంది తినేవాడిని. ఇక వీళ్ళు ఇలా కలిసేవాడిని కాదు. ఆ విధంగా నాకు మాంసాహారం మెల్లిమెల్లిగా మొత్తం కంప్లీట్ బంద్ అయిపోయింది సార్. పెయిన్ ఎలా ఉంది అప్పటికి మీకు? ఈ పెయిన్ ఇక మెడిటేషన్ చేసిన కదా 2012 సార్ చెప్పిండు. 2012 నుంచి స్టార్ట్ చేసిన ధ్యానం చేస్తూ చేస్తూ నా చిత్తం మొత్తం దీని మీద పోయింది. ఇక నాకు హార్ట్ అటాక్ వస్తుంది చనిపోతాను లేదు, మాంసం బంద్ చేయాలా మాంసం బంద్ చేయాలా మాంసం బంద్ చేయాలా అంటే ఆలోచన దృష్టికోణాన్ని బట్టి మారిపోయింది. నాకు దీని మీద ఉండే కాబట్టి నాకు అట్లా వచ్చింది. నెక్స్ట్ మాంసం బంద్ చేయాలని ఆలోచన రాకంటే ఈ నొప్పి నాకు నొప్పి లేదు, నాకు ఏం లేదు. ఇక వస్తున్నా ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, నొప్పి పడడం లేదు. ఇక ఒక గోలి లేదు ఏం లేదు. ఇక దీన్ని సంగతి మొత్తం పోయింది. ఇప్పటిదాకా మొత్తం ఏమీ లేదు. ఇప్పటిదాకా నీ సంగతి లేదు. ఇక అట్లా బంద్ చేసింది సార్. అట్లా బంద్ చేసిన తర్వాత సారు వచ్చిండు. సార్ వచ్చినప్పుడు అంటే బంద్ చేయకముందు ఇంకా సార్ వస్తుండే ప్రతి 1 నవంబర్లో ఒక డేట్ ఫస్ట్ మాకు ఇస్తుండే ఇక్కడ. సార్ ఇంట్లో బర్త్డే జరుపుకొని మిగతా వాళ్ళు డేట్ ఇచ్చేవాడు. అయితే అప్పుడు నేను తినేవాడిని. ఇంకా 2 years పట్టింది బంద్ చేయడానికి నాకు. అయితే సార్ వచ్చేవాడు. సార్ వచ్చేసి ఒకసారి పొడిగించడం. ఒకసారి ఏమైందంటే సార్ వస్తుండు అనగానే అందరం లైన్ మా పూలమాల హారం లెక్క లైన్ నిల్చున్నాం. మన ఎల్లో బోర్డుకి వెళ్ళి ఆ బోర్డు నుంచి ఒకసారి లేడీస్ ఒకసారి జెంట్స్ నిల్చున్నాం. అందరం నిల్చున్నాం. ఆ రోజు నేను అనుకున్నా ఇవాళ నుంచి నేను కంప్లీట్ బంద్ చేస్తా, ఇది పత్రి సార్కు సంకల్పం చేస్తున్నా, ఈరోజు మాట ఇస్తా అని మనసులో ఇంటికాడ అనుకుని వచ్చిన. ఇంటికాడ అనుకుని వచ్చిన కంపల్సరీ బంద్ చేస్తా. ఇక ముట్టయ్య జిందెల ముట్ట అంత గట్టిగా అనుకున్నా. ఇది వద్దు, ఎందుకంటే మంచి పెరిగిన కొంచెం చెడు సార్ చెప్పారు కదా చెడు విషయాలు దూరం అయిపోతాయంటే, మంచి పెరిగింది చెడు విషయాలు ఆటోమేటిక్ దూరం కావడానికి ప్రయత్నం చేస్తున్నాయి. నా మనసు ఒప్పుతలేదు. ఇక ఇవాళ సార్ మాట ఇచ్చేస్తాను, సంకల్పం చేస్తా. సార్ చెప్పకుండా కానీ నా మనసులో అనుకుంటా, సార్ ముందర అనుకుంటానే లైన్ నిల్చున్నాం. మొగోళ్ళతో అందరం ఒక దిక్కు అంటే సారు మొగోళ్ళకు చేకండించుకుంటా వచ్చి నా దగ్గర రాగానే లేడీస్ దిక్కు పోయిండు. లేడీస్ దిక్కు పోగానే నాకు జల్లుమన్నా సార్. అమ్మ అంటే నాకు నేను మాంసాహారం ఇంకా బంద్ చేయలే, సారు తెలుసు, సంకల్పం పెట్టుకుని వచ్చిండు. నిజంగా పేరు సంకల్పం చేస్తాడో ఏదో ఉంచుకున్నా, నాదేమో ఉంచుకున్నా, ఆలోచనలే మారుతున్నాయి, నాదేమో ఉంచుకున్నా. సార్ అంటే వెళ్ళిపోయాడు. అంటే వెళ్ళిపోయి కొంచెం భయం వేసింది. అరే నేను ఇక కంపల్సరీ బంద్ ఇవ్వాల సంకల్పం. లాస్ట్లో కూర్చున్నా రోడ్ మెయిన్ రోడ్లో టెంట్లు వేసి ప్రోగ్రామ్ పెట్టినాం. లాస్ట్ కూర్చున్నా భయపడి, సార్ ముందర కూర్చోలేక ధైర్యం లేక ముందు లాస్ట్ కూర్చున్నా. సార్ వచ్చిండు, కొంచెం అలసిపోయి వచ్చిండు. ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి 8కి వస్తాడంటే 11కి వచ్చిండు. కొంచెం అలసిపోయిండు సార్. అలసిపోయి వచ్చి ఒక 10-20 నిమిషాలు స్పీచ్ ఇచ్చిండు. దిగుతూ మీ ధ్యానం చేయకున్నా పర్వాలేదు, శాకాహారులు కండి అని మంచి మాట చెప్పిండు. సార్ నేను ఈ రోజు నుంచి శాకాహారం అయిపోతున్నా, నీకు మాట ఇస్తున్నా అని చెప్పేసి నాది నేనే చేయట్లే అనుకున్నా. సార్ ముఖం చూసినా దూరంకి వెళ్ళే, సార్ నీకు మాట ఇస్తున్నా అని చెప్పేసిన. నేను బంద్ చేస్తున్నా, ఈ రోజు నుంచి నేను శాకాహారిని అయిపోయినా అని గట్టి సంకల్పం తీసుకోమని 2014 ఇది. 2012 పరిచయం అయితే 2014 ఇది. 2 years పట్టింది. అది నవంబర్ 4 తారీఖు సార్ వచ్చాడు ఇక్కడ పోయి. ఓకే అని చెప్పేసి మళ్ళీ నేను అందరు భోజనం చేసిండ్రు, ఇంటికి వెళ్ళిపోయాను. పడుకున్నా, హాయిగా నిద్ర పడుకున్నా. సాయిల్ మాస్టర్ ఇందాక టిఫిన్ టోకెన్లు భోజనాల టోకెన్ అన్న చూడు, ఆ మాస్టర్ మళ్ళీ ఫోన్ చేసాడు పొద్దున్న 6 గంటలకు. ఇగో సార్ 8 గంటలకు టిఫిన్ చేసి వెళ్ళిపోతాడు, నువ్వు వచ్చి సార్తో ఫోటో దిగానంటే. రాత్రి సంకల్పం చేయడం ఏంది, పొద్దున సార్తో ఫోటో దిగడమా, ఇంత మంచి అవకాశమా? సార్ చూస్తే భయం వేస్తుంది నాకు. ఫోటో దిగడానికి ఈయన పిలుస్తుండేది. సాయిల్ మాస్టర్ మీరు తప్పు పిలుస్తున్నారు, నేను ఫోటో దిగడమే సార్తో. నేను ఉన్నా మాస్టర్, నువ్వు రా ఫోటో దిగి చూపిస్తాను, మీ పాప మీ ఫ్యామిలీని తీసుకురా అన్నాడు. వచ్చేసా. మా మేడం అప్పుడు మా పాప ఇంటర్లో ఉండే, డాడీ నేను రాను, నాకు దింపిరా కాలేజీలో అన్నాడు. లేదమ్మా మంచి అవకాశం ఇది, నాడు పోయి దిగేద్దాం. వచ్చేసరికంటే సార్ పిరమిడ్ ముందర అందరు ఫోటోలు దిగుతున్నారు. అందరు ఫోటోలు దిగుతామంటే నేను ఈ చెట్టు కింద, ఇప్పుడు మన బుద్ధు చెట్టు కింద నిల్చున్నా, భయం వేసి ఇక్కడ నిల్చున్నా. మా మేడం నేను మా పాప ముగ్గురం నిల్చున్నాం. సాయి మాస్టర్ సైరే వేస్తున్నాడు, ఇటు రాదా అని. నాకు ధైర్యం సరిపోవట్లేదు. సారు రావయ్యా
అన్నాడు. వా నాయన రాత్రి బంద్ చేస్తాను దానికి ఇప్పుడు రావయ్యా అని చెప్పేసి సార్ పిలిచాడు. సార్ పిలిచిన తర్వాత పోవాల్సిందే. పోయినాం, ముగ్గురం పోయినాం. నేను సాయిల్ మాస్టర్ నువ్వు ఉండు కదా, ధైర్యం ఉంటుంది, నువ్వు ఉంటే ధైర్యం ఉంటుంది, నువ్వు ఉండన్న. ఇటు మా పాప మీద చేసాడు, మా మేడం పక్కన ఉన్నది, ఇటు నా మీద చేయవేడు. నాకు భయం వేసి సాయిల్ మాస్టర్ నూకేసిన, నేను పక్కన నిల్చున్నా. అమ్మో సార్ చేయి అయినా ఫోటో ఇంట్లో మా ఇప్పటికి ఉంది. దాన్ని పెద్ద చేయించి లామినేషన్ చేయించి గుర్తింపు కోసం పెట్టుకుంటుందని ఇక దిగినాం, ఫోటో దిగినాం. ఆ సాయిల్ మాస్టర్ కాపీ చేసి ఇచ్చినాడు, ఆ ఫోటో దిగినాం. ఆ విధంగా సార్ సార్ తోటి మాంసాహారం బంద్ చేస్తానన్న తెల్లారే ఫోటో దిగడం సార్ తోటి. అది చాలా మరపురాని విషయం. ఇప్పటికీ ఆ ఫోటో చూసినప్పుడల్లా ఆనందం ఆ ఫోటో చూస్తే. కంపల్సరీ రోజుకు ఒక 2-3 సార్లు చూసుకుంటాను. ఇది చూసుకుంటా. ఇప్పుడు ధ్యానం అప్పటి నుంచి కంటిన్యూ సార్. ఇక ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీకు? 2014 నుంచి కంటిన్యూ ధ్యానం. ఆరోగ్యాలు ఓకే అయిపోయినాయి, మెయిన్ భయం వెళ్ళిపోయింది. అంతా యాక్టివ్, బిజినెస్లు అన్నీ చేసుకోవడం అంతా హ్యాపీ. బుక్కులు చదవడం స్టార్ట్ చేసిన. పుస్తకాలు చదవడం నేను ఆల్రెడీ స్వాధ్యాయంలో పుస్తకాలు చదువుతా. ఈ పుస్తకాలు చదవడం స్టార్ట్ చేసిన. సార్ చెప్పిండు స్వాధ్యాయం బుక్స్ చదవాలని చెప్పేసి. ఫస్ట్ ఏం బుక్ చదివారు మీరు? ఫస్ట్ మీ జీవితం మీ చేతుల్లో. అబ్బో, మీ జీవితం మీ చేతుల్లో చదివితే అందులో ఏముంది సార్, అందులో వాక్యాలు, ఆ వాక్యాలు ప్రాక్టికల్ చేయాలి. వాటిని ఒట్టి లేదు, బుక్ వట్టి లేదు, ప్రాక్టికల్ చేయాలా, రాసుకోవాలా, చేయాలా అలా చెప్పుకుంటా పోతున్నారు. అవన్నీ అవన్నీ చేస్తే ఒక 2 monthsకు, అంటే నా సొంత పైసలు కావాలి కానీ ఊరి మీద మా విలేజ్ ఉంటుంది అమ్మమ్మ అని, ఇక్కడ 7 kilometers ఉంటుంది. మేము ఇక్కడనే సెటిల్ అయిపోయి 30 years వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయినా, ఇల్లు కట్టుకున్నా ఇక్కడనే. పిల్లలు పెద్ద అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక్కడ నుండి పోయినా కానీ కంట్రోల్ షాప్ అక్కడ ఉంది, రేషన్ షాప్ సొంత ప్రాపర్. పోతా నేను. అయితే మా ఊర్లో కళ్ళు పైసలు ఉంటాయి, విలేజ్లలో కళ్ళు మామూలు అవి ఇట్లా ఉంటాయి కదా, అవి ఏడాదికి వస్తారు, మా డబ్బులు ఇస్తారు. ఆయన 4 లక్షలు ఇచ్చిపోయిండు. ఆయన ఊర్లే 4 lakhs 4 లక్షలు ఇచ్చిపోయిండు. ఎవరు? కళ్ళు అమ్మేట ఆయన పంచుకోండి ఊర్లే. అయితే అందరూ ఆలోచించిండు, ఎవరి దగ్గర పెడితే ఉంచితే బాగుంటుంది, ఎవరు నమ్మకస్తులు అని ఆలోచించి లక్ష్మణ్ అన్న కంట్రోల్ షాప్ లక్ష్మణ్ దగ్గర ఉంచాలా, ఆయన ఇమాందార్ మనిషి, లెక్క కరెక్ట్ వస్తాడు, ఎవరి దగ్గర ఉంచినా ఎంతో కొంత దొబ్బేస్తాడు నగిలి అని చెప్పి నా దగ్గర ఉంచిండు. నా దగ్గర ఉంచితే నేను ఏదైతే మీ జీవితం మీ చేతుల్లో బుక్ చదువుతున్నానో దాని డబ్బులు ఎట్లా వస్తాయి, ఏ విధంగా వస్తాయి, ఎట్లా వస్తాయి అని రాసుకొని పెట్టుకున్నా. 4 లక్షలు నా ఇంట్లోకి వచ్చింది. నేను పరిచాను, నా ఈత కాకపోవచ్చు, నా ఇంట్లోకైతే వచ్చినాయి కదా. ఓహో, సృష్టి యద్భవం తద్భవతి, లా ఆఫ్ అట్రాక్షన్. ఇది వట్టి లేదు, ఇది ఇందులో పవర్ ఉంది. సార్ చెప్పిన మాటల్లో పవర్ ఉందని చెప్పేసి మేమేమనుకున్నామంటే మా మేడము మా కూతురు పెళ్లి కాలేపటికి ఈ 4 లక్షలు వచ్చినాయి కదా. 2 days నుంచి మంచి చెప్పిండు, 3 రోజులు ఏమన్నారు. మరి ఆ 2 days దాకా 4 లక్షలు దేని నిమిత్తం ఇచ్చాడు మీకు? అవి ఆ ఊర్లే కళ్ళు, బయట కళ్ళు అమ్ముతారు కదా, ఇయర్లీ 1 time ఇస్తారు, ఊరు కోసం ఇస్తారు. కౌలు కింద ఏమన్నారా? ఈ కళ్ళు తాగిన దానికి ఊరోళ్ళకి ఇస్తారు. అవి ఊరంతా పంచుకుంటారు, కుటుంబంకు పొయ్యికింత కుటుంబంకింత దాన్ని పంచుకుంటారు. తల 1000 రూపాయలు వస్తాయి, 900, 800 అట్లా వస్తాయి, పంచుకుంటారు ఊరు మొత్తం. అయితే మధ్యలో కొంచెం గొడవలేని ఊరోలే గొడవలు అయితే డబ్బులు పంచద్దు ఇప్పుడు అన్న దగ్గర ఉంచాలని చెప్పి ఉంచిండు. ఇక మేమేం చేసినాం సార్, అవన్నీ మొత్తం తీసినాం 4 లక్షలు. ఈ 2 రోజులు అయితే వెళ్ళిపోతాయి, మనకేముండేవి అని 2000 నోట్లు ఉండే, నోట్లు 100, 1000 రూపాయలు లేకుండే అప్పుడు, 500 నోట్లు. ఈ నోట్లన్నీ లెక్కలు కట్టలు పెట్టి 4 లక్షలు కరెక్ట్ లెక్క పెట్టి లైన్గా పెట్టి ఫోటో తీసుకున్నా. ఫోటో తీసుకుని రోజు లక్షలు వస్తున్నాయి నా ఇంటికి బుక్లో చెప్పింది కదా, ఊహించుకోవాలా, అట్లా ఊహించుకోవాలా అని చెప్తామంటే ఊహించుకుంటూనే ఉంటే దాన్ని వట్టిగా రాకేసి కానీ నా బిజినెస్ లోపల డెవలప్ అవుతుంది. కరెక్ట్, సార్ చెప్పింది బుక్ అది అయిపోయింది. దాని తర్వాత మీ ఆరోగ్యం మీ చేతుల్లో, ఆ బుక్ మీ ఆరోగ్యం మీ చేతుల్లో, ఆ బుక్ చదివాను. ఆ బుక్లో ఏముంది, నీ శ్వాసతోటి ఎలాంటి రోగాన్ని తగ్గించుకుంటావు. అరే సార్ చెప్పింది అబద్ధం. సార్ ఏమన్నాడు, ధ్యానం చేస్తే సర్వరోగ నివారణ షార్ట్ కట్ చెప్పిండు, కానీ బుక్లో ఎంత క్లియర్ చెప్తున్నాడు, నీ శ్వాస దేని మీద కేంద్రీకరిస్తావో ఆ రోగం వెళ్ళిపోతుంది, క్యాన్సర్తో సహా వెళ్ళిపోతుంది. ఓహో సార్ అట్టి చెప్పలేడు అని చెప్పేసి అట్లా కొంచెం
సార్ పట్ల నాకు పాజిటివ్ థింగ్స్ ఎక్కువ స్టార్ట్ అయినాయి. ఎక్కువ స్టార్ట్ కావడం, అక్కడ స్వాధ్యాయ కొంచెం తగ్గడం, అక్కడ స్వాధ్యాయులకు అన్నయ్య రాకచ్చు, స్వాధ్యాయ రాకచ్చు అని చెప్పడం. అట్లేం లేదు, కొంచెం పనులు ఉంటున్నాయని ఇది చెప్పలేదు, ధ్యానం అని చెప్పలేదు, పనులు ఉంటున్నాయని చెప్పేసి అట్లా చెప్పడం ఇది జరిగిస్తుంది. అయితే సార్ తోటి ఇది మెయిన్ విషయం, నా గుండెది వెళ్ళిపోయింది. నాకు డిప్రెషన్లో లాస్ అయిన డిప్రెషన్లో ఉన్నా అని చెప్పినా కదా సార్, అప్పుడు నాకు నిద్ర రాకుండే, నైట్లో 2-3 దాకా నిద్ర రాకుండే. సార్ స్పీచ్ పెట్టుకుంటుంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటుంటే పడుకుంటుంటే, అట్లా పడుకుంటే సార్ అట్లా నాకు సార్ రోజు తలుచుకోవడమే, సార్ని తలుచుకో రోజు లేదు. సార్ ఏం సార్ నాకు నిద్ర రావట్లేదు, నాకు నిద్ర తెప్పి ఇట్లా అంటుండే. ఒకసారి మా ఇంట్లోకి సార్ వచ్చాడు, అంటే ఫిజికల్గా రాలే, హాస్టల్గా వచ్చాడు. చెవుల ఇయర్ ఫోన్స్ నెట్ అయిపోయినట్టుంది, బంద్ అయిపోయింది. నా ఆలోచన మొత్తం సార్ మీద ఉన్నది. వచ్చిండు, మా బెడ్రూము 1000 సూర్యకాంతులు ఎట్లా ఉంటాయో అంత మెరుస్తున్నది. మా గోడకు ఇట్లా కూర్చేసుకుని సార్ వచ్చి కూర్చున్నాడు. ఇటు ఇట్లా కాదు ఇట్లా చూసిన అంతే. సార్ చూడనే ఏ పడుకో ఒక్కడే వాక్యం అన్నాడు. అంటే ఫిజికల్గా అనేది ఎట్లా పడుకున్నాం కదా, ఫిజికల్ రాలే, హాస్టల్గా వచ్చి గోడ కూర్చున్నాడు. మీ నిద్ర పట్ల అప్పటికి పట్టింది. నేను తెలిగిరున్నా, వెలుగుతోటే తెలిగిరుండి చూస్తున్నా సార్ని, నిద్ర పడలే. సార్ చూడగానే పడుకో అన్నాడు. ఆ పడుకున్న మాటనే పడ్డది అంతే అంతే. నిద్రలోకి వెళ్ళిపోయినా. ఎటు వెళ్ళిపోయానో ఏం వెళ్ళిపోయాను. రోజు 6 గంటలకు 3 గంటలకు 3:30కు పడుకొని 6 గంటలకు లేచి టైంపాస్ కాక వాకింగ్ పోతుంటే ఇటు ప్రకృతిలో తిరిగేద్దాము, ఏదో ఒకటి ఆరోగ్యం తగ్గించుకోవాలని చెప్పేసి. సార్ ఆ రోజు పడుకో అంటే మా మేడం వంట చేసింది, సారీ టిఫిన్ చేసింది, ఇంకా లేస్తలేడేంది, 6 గంటలకు లేస్తున్నా చెప్పేసి. ఏమంటే లేవవా అన్నది. అప్పుడు టైం చూస్తే 8:30 అయింది. 8:30 వరకు గాఢ నిద్ర వచ్చింది సార్. సార్ ఒక్క వాక్యం పడగా అంటే సార్ని తలుచుకుంటూ ఉంటే సార్ ఏమైనా చేయగలుగుతాడు. మన బెడ్రూమ్లో కూడా వచ్చి పడుకోబెట్టిండు నన్ను. అది సార్ యొక్క గొప్పతనం సార్ నాకు. అదొకటి అనుభవం. మళ్ళా అదే టైంలో ఊకే సార్ని తలుచుకుంటుంటు కదా, 2-3 సార్లు నాకు నీళ్ళల్లో స్నానం చేస్తూ కళ్ళలోకి వచ్చిండు. నిద్ర పట్టినాక కళ్ళలోకి వచ్చి మంచి స్నానం చేస్తున్నాడు. దావయ్య స్నానం చేద్దాం అంటే పిలుస్తున్నాడు. ఫస్ట్ టైం పోలే, భయపడ్డా. అమ్మో సార్తో స్నానం చేయడం ఎందుకు, నేను స్నానం లేదు ఏం లేదు, నేను రాను సార్ అన్నా. సెకండ్ టైం ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ సెకండ్ టైం వచ్చాడు. సెకండ్ టైం వచ్చి మళ్ళీ సేమ్ దావయ్య స్నానం చేద్దాం అన్నాడు. 24 అడుగులు వేసినా కానీ మళ్ళీ ధైర్యం సరిపోవట్లే. సార్ రాను సార్ అన్న. మళ్ళీ ఒక 1 వీక్ మళ్ళీ 3 సార్లు వచ్చిండు. చెప్తున్నా వస్తున్నావా స్నానం చేయడానికి వస్తున్నావా లేదా చేద్దామా అన్నాడు. చేయి ఇట్టిచ్చాడు సార్. దా నేను ఉన్నారా, భయపడకు, నీళ్ళ భయపడకు. చేయగానే నేను కూడా సార్ చేతుకు చేయబోయినా. ఆ మగధీర సినిమా చేతుకు చేతి తగిలితే జల్లు అంటే చూడు ఇట్లా, మీకు తెలుసు కదా హీరోకు చేయి తగిలితే గత జన్మల దాంతో అట్ట జల్లుమని కొట్టి సార్ కరెంట్ షాట్ లాగా. కరెంట్ షాట్లో కొట్టగానే వామో సార్ నేను స్నానం చేయం చేస్తారు, మీరే చేయండి అని చెప్పేసిన. చేయండి అని చెప్పేస్తే సార్ ఇక కాని రాలే, ఇది అయిపోయింది సార్ కనిపిస్తలేదు. ఇక నేను కూడా నిద్రలోకి వెళ్ళిపోయినా. అట్లా అయిపోయింది. మళ్ళీ ఒక 2 నెలలకు నేను బాగా సిక్ అయిపోయినా. నాది నాకు అనిపిస్తుంది నేను బతానా చనిపోతానా అని చెప్పేసి. దేనికి సిక్ అయ్యారు? కొంచెం డబ్బులు లాస్ అయినా, వ్యాపారంలో లాస్ అయినా అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చిండు. అప్పుల వాళ్ళు రావడము, వడ్డీ అడగడము, అది అడగడము, ఇది మా మనసుకి టెన్షన్ ఎక్కువైపోయింది. సిక్ అయిపోయినా, చనిపోతా అన్న ఆలోచనలో ఇట్లా ఉన్నాను. అదే టైంలో సార్ వచ్చి మళ్ళీ కళ్ళలోకి వచ్చాడు. బిస్తర్ మార్చ్ అనగానే నాకు ఇంకా భయం వేసేస్తాను. బిస్తర్ మార్చ్ అంటే ఈ లోకం నుంచి పై లోకం నాడు నా మైండ్లో అయ్యా. ఈ లోకం నుంచి పై లోకం నాడు బిస్తర్ మార్చ్ అన్నాడు. తెలిగిరైంది. అమ్మ సార్కి ఇట్లా అన్నాడు నాకు, బిస్తర్ మార్చ్ అని. నిద్ర పట్టట్లే. నేను ఉండయ్యే, నేను చనిపోతానేమో నాకు ఇది ఒక భయం. తర్వాత నాకు కనబడ్డది, నేను పడుకున్న హాస్టల్ బాడీ వెళ్ళింది, బయటకు వెళ్ళింది, కానీ రెడ్ కలర్ వెళ్ళింది. అసలు యాక్చువల్లీ వైట్ లేదు, మనం చూసిన
పిక్చర్స్ కానీ సార్ చెప్పిన దాంట్లో కానీ వైట్లో వెళ్తుంది, అవును. మొత్తం రక్తంతోనే వెళ్తుంది బయటకు, రక్తంతో బయటకు వెళ్తున్నది. నేను ఏందో అనుకుంటున్నా, వెళ్తుంది, నా బాడీని చూస్తున్నా, నేను నా బాడీని చూస్తున్నా. కొద్దిగా లేచింది, కొద్దిసేపు లేచి ఎటుపోతుందో నాకు అప్పుడు ప్రశ్నలు వేయాలా, మాట్లాడాలా, ఇవన్నీ ఏం తెలియదు నాకు అప్పుడు. అప్పటికి మా పాప ధ్యాని 41 days 2 టైం కూర్చున్నది, 2 టైం కూర్చున్నది. ఎప్పుడు మా పాప మేము ముగ్గురం కలిసి, నాకు భయం వేస్తుండే, ముగ్గురం కలిసి బెడ్ ఇది ఆలన్న కింద పడి ఉంటుంది. అమ్మ మీరు నాకు సపోర్ట్ ఉండాలమ్మ, నాకు భయం వేస్తుందని. బాబు పంజాబ్లో LPU లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ దాంట్లో జాబ్ సీట్ వచ్చింది, స్టడీ వర్క్ మీద వెళ్ళిపోయాడు. ఇక పాప పడుకున్నది, ఆమె పడుకున్నది. నేను పోతున్నానంట, రియల్ పోతున్నానంట, అయిపోయిందంట అది. మా పాప సారు మాట్లాడి, సార్ మా డాడీని తీసుకెళ్తున్నాడు, ఎవరు తీసుకుపోతున్నారు అని సార్తో గట్టి మాట్లాడి, అయ్యి మీరు ఎవరు, మా డాడీ తీసుకుపోతున్నారు అని చెప్పేసి అడ్డుపోయిందంట. అడ్డుపోయి గొడవ పెట్టుకొని తీసుకొచ్చి మళ్ళీ శరీరం లోపల శరీరం వచ్చేసింది. నాకు చెప్పలే, డాడీ భయపడుతున్నాడు, ఇప్పటికీ ఆరోగ్యం బాగలేదని చెప్పలే. 1 month తర్వాత చెప్పింది. మీ అమ్మాయి సార్ని ఫిజికల్గా అడిగిందా? ధ్యానంలో నా బాడీ వెళ్ళిపోతున్నది, వెళ్ళిపోతుంది. మా అమ్మాయి అడ్డుపోయింది వాళ్ళకు, తీసుకుపోయే వాళ్ళకు, మా డాడీకి తీసుకుపోతున్నారు అని చెప్పేసి. మీరు చూస్తున్నారు? నేను చూడలేదు, నాకు తెలియదు, నేను చూడట్లే. మా అమ్మాయి 1 month తర్వాత చెప్పింది నాకు, డాడీ నువ్వు ఇట్లా ఆల్రెడీ వెళ్ళిపోయినాను, నేను ప్రతిసారి నేను తలుచుకున్నా, సార్ తలుచుకొని సార్ మాట తీసుకొని నేను వాళ్ళతో కొట్లాడి మళ్ళీ నీకు తీసుకొచ్చిన అని చెప్పింది. అమ్మ అట్లా మరి అప్పటికి చెప్పలేమంటే, అప్పుడు నువ్వు టెన్షన్లో ఉన్నావు, మళ్ళీ ఇంకా ఎక్కువైపోతుంది, టెన్షన్ ఎక్కువైపోతుంది. నాకు అప్పటికే సార్ బిస్తర్ మార్చినప్పుడే భయం వేసింది, బిస్తర్ మార్చినప్పుడు అది ఇది అని. మా పాప కొంచెం మంచి పాజిటివ్ ఆలోచించి 1 month చెప్పింది. అప్పటికి కొంచెం నేను పర్వాలేదమ్మా, లాంగ్ చెప్పినావు, సంతోషమే, దీని గురించి మనం ధ్యానం వేయ, మనది ఎక్కువ ధ్యానం వేయ, ధ్యానం చేద్దామని చెప్పేసి ధ్యానం కూర్చున్నాం సార్. మొత్తం ధ్యానం కాసేపు ఆలోచన లెక్క రావడం. ఇక 2012 నుంచి కడతాలు పోవడం స్టార్ట్ చేసిన. నవంబర్లో సార్ బర్త్డే, డిసెంబర్లో కడతాలు రమ్మని చెప్పాడు సారు, అనౌన్స్మెంట్ చేసిండు. వెళ్ళినా ఆరోగ్యం అప్పటికి సుస్తుంది, అయినా వెళ్ళినా. పోయి 2 days ఉన్నా, ఎక్కడ రోజులు ఉండాలి. 2 days ఉన్నా. మా పాప అని అంటే, డాడీ నేను ఉంటా 11 days ఉంటా. అమ్మ నీ ఇష్టం, నువ్వు ఆడపిల్లు వచ్చేయమ్మన్నా. లేదు డాడీ దోస్తులు ఉన్నారు, ఇదంతా మెడిటేషన్, నువ్వు ఉంటా అంటే, సరే అమ్మ నువ్వు ఉండు, నాకైతే ఒప్పుకోలేదమ్మ, నేను వెళ్తే ఇంటికి వెళ్ళిపోతానంటే సరే అని చెప్పి నేను వచ్చేసిన. 2012 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ కడతారు. ప్రతి యజ్ఞానికి వెళ్తారు మీరు? ప్రతి యజ్ఞానికి, మహిళా ధ్యాన కేంద్రాలు, ఇప్పుడు యజ్ఞాలు, అంతకుముందు ధ్యాన మహాచక్రాలు, ఇవన్నీ కంటిన్యూ పోవడం. బుక్స్ బాగా చదువుతారా మీరు? బుక్స్ చదువుతారు సార్. ధ్యాన విద్య ఆ మేడం మా బుక్ కూడా చూపించి, ధ్యాన విద్య సార్ రాసిండు, ఇది అందరు తప్పకుండా చదవాలని చెప్పిండు. నేను అది మా అన్న కోసం కొన్నా, మా పెద్దన్న కోసం కొన్నా. నాకు అన్నాడు, అరే నువ్వు ధ్యానంలోకి పోయి నుంచి బాగా మారిపోయినవరు, నువ్వు ఎటువంటి ఎట్లా గ్యాంగులు మెయింటైన్ చేస్తుంటివి, రౌడీలాగా ఉంటుంటివి, రౌడీ షీటర్గా కూడా బుక్ అవుతుండే. నేను వచ్చి నేను సార్ చెప్పి ఎస్ఐ చెప్పి రౌడీ షీటర్ బుక్ చేపియలే. మరి కాంగ్రెస్ టీడీపీ అప్పుడు ఫేమస్, అప్పుడు ఈ రెండే, టీఆర్ఎస్ లేకుండే, గ్యాంగులు ఉంటుండే. అమ్మాయి కొట్టుకోవడం అంటే మంచిగా గడుగు లేపి కొట్టుకున్నాడు, ఇట్లా తినుడు తాగడం అంతే, కొట్టుకున్నాడు అంతే. బుక్స్ ఏమేమి బుక్స్ చదువుతుంటారు ఎక్కువగా? ఫస్ట్ ధ్యానం రాకముందు రాజయోగం బుక్ చదివిన, స్వామి వివేకానంద రాజయోగం బుక్. ఆ బుక్ చదివిన ఒక 4-5 సార్లు చదివిన. అందులో ఏమో చిత్తవృత్తిని ఆపాలా, చిత్తవృత్తిని ఆపాలా. ధ్యానం చేస్తామంటే మనిషి లోపల ఏం చేంజెస్ అవుతాయి. ఫస్ట్ ముఖం తేజవంతం అవుతుంది, ముఖం మంచిగా అవుతుంది. 60 ఏళ్ళ మనిషి 20 ఏళ్ళ కనిపిస్తాడు, మనసు తేలిక అవుతుంది. నీ కూర్చున్న దగ్గర డబ్బు వస్తుంది. నేను కూర్చున్న దగ్గర బుక్ చదివితే ధ్యానం చేస్తే కూర్చున్న దగ్గర డబ్బు వస్తుంది. ఈ స్వామి వివేకానంద గిట్ట చెప్తున్నాడని చెప్పిన. సరేలే అని చెప్పేసి ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఆ బుక్ 4 సార్లు చదివితే మనసు ఒప్పుకోవట్లేదు. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని ఈ ధ్యానం కాదు, ఒక వస్తువుని, ఒక చుక్కని తదేకంగా చూడాలి. వీటిని మనసులో ఆపేయాలి, అన్నీ ఆపేయాలా, ఆ చుక్కనే చూడాలి. చుక్కను చూస్తుంటే కాసేపటికి ఆ చుక్క మాయమైపోతుంది, కానరాదు, దృశ్యం మాయమైపోతుంది. అయినా మనం కళ్ళంతే ఉంచాలి.
అట్లా ఉంచినప్పుడు కళ్ళకి నీళ్ళు కారుతూ ఉంటాయి, కళ్ళకి నీళ్ళు కారుతూ ఉంటాయి. దశ పెట్టుకునేవాడిని, దశ ఖర్చు వేసుకునేవాడిని. దశ పడుతుండే తడిచిపోతుండే. ఒక డైలీ 1 hour 41 days చేసిన. 41 days చేస్తే మనసు అల్క అయిపోయింది, అంత ఉల్లాసం, మొక్కలంతా చేస్తూ మా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు, తెల్లగా అవుతున్నావు, మంచిగా అవుతున్నావు అంటే బుక్కులు చెప్పినట్టు కరెక్ట్ అక్కడ అయితే ఉన్నది. ఫస్ట్ మీకు దూర శ్రవణం పడుతుంది, దూరం నుంచి ఏమన్నా దూరం కూడా ఏమిటి అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం కంటిన్యూ లేదు, శ్వాస మీద ధ్యాస లేదు అప్పుడు. అది ఆపేసి మార్చారా? లేదు, అప్పటికి పరిచయం కాలే నాకు. పరిచయం కాకముందు సంగతి ఇది. ఆ బుక్ చదివాన్ని. ఎదుటి వాళ్ళ మనసులో మాటలు తెలిసిపోతాయి మనకు అని ఆ బుక్లో అన్నీ ఉన్నాయి. అయితే ఎదుటి వాళ్ళ మనసులో మాట తెలిసి ఇంకా మనమే దేవులం అయిపోతాము ఇట్లా అనుకునేవాడిని. కానీ రియల్గా నాకు అయింది సార్. పల్లెటూరు విలేజ్లలో కారోబారి ఇట్లా అంటారు సార్, కారోబారి సెక్రటరీ కారోబార్ అంటే విలేజ్ అసిస్టెంట్ ఇట్లా అంటారు కదా. అయితే నాకు ఇల్లు ట్యాక్స్ మా ఇల్లు ఆ ఊర్లో ఇల్లుండే బోధనలో కట్టక ముందు ఇల్లుండే 1500 ఇల్లు ట్యాక్స్ వచ్చింది. నేను కానీ మాన్యువల్ అప్పుడు కంప్యూటర్ లేకుండే. నేను పొసెట్టి నీకేమైనా ఛాయ్ పానికి ఏమైనా ఇస్తా కానీ అవి అయినా తగ్గించు కదా, ఏమైనా తగ్గించేసేయ అన్న. అప్పుడు మేము కొంచెం ఇది కాబట్టి మార్కెట్ పెద్ద మనుషులు లెక్కలు రఫ్ అండ్ టఫ్ ఉంటుంది కాబట్టి సరే అన్న తగ్గిస్తాను చెప్పి 1000 రూపాయలు తగ్గించి 500 రూపాయలు రిసిప్ట్ రాసుకున్నాడు. 500 ఇచ్చేసిన, 500 రిసిప్ట్ ఇచ్చాడు. నీకు ఛాయ్ పానికి ఏమైనా ఇవ్వాలన్నా అంటే ఛాయ్ పానికి వద్దన్నా, నీ కంట్రోల్ షాప్ ఉంది కదా, ఒక 5 kg చక్కెర ఇవ్వన్నాడు, షుగర్ 5 kg షుగర్ ఇవ్వమని చెప్పాడు. సరే ఇస్తా అని చెప్పేసిన. ఇస్తా అని చెప్పినా కానీ నా టైం నేను దుకాణం తీసిన టైంకి ఆయన ఉండకపోవడం, ఆయన నా ఊర్లోకి పోయినప్పుడు నేను పోకపోవడం ఇట్లా ఉంటే ఒకసారి గేట్లో కలిసిండు. మా అమ్మ గేట్ అని ఉంటుంది, మెయిన్ రోడ్కు 2 kilometers రావాలా బస్ ఎక్కాలంటే. వచ్చిండు, నేను ఊర్లో సైకిల్ మీద పోతున్నా, సైకిల్ మీద తీసుకొని ఊర్లోకి పోతున్నా. కలిసిండు, అన్న నమస్తే అన్నాడు. నమస్తే మీద నమస్తే పెడుతున్నాడు, లోపల తిట్టుకోటి నన్ను. అది నాకు తెలుసు, స్పష్టంగా తెలుస్తుంది నాకు. ఏమంటాడు, పెద్ద మూతేవారే కానీ 3 నెలల 5 kilos చక్కెర ఇస్తాడు, ఆ 5 kilos చక్కెర ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు, ఏమన్నా అంటే కోపం ఎక్కి నాకు, ఈయనకి ఏమన్నద్దు అని తిట్టుకోటండి లోపల. ఓ అన్న నాకు ఇవేం కనిపిస్తున్నాయి, ఆ బుక్కులు చెప్పినట్టు అన్నీ కనిపిస్తున్నాయి. ఒకళ్ళు మీరు తెల్లగా ఏదైనా ఉంటున్నారు, ఒకళ్ళు మనసుల మాటలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. నేను రాంగ్ రూట్లో పోతున్నా, ఎటు పోతున్నాను ఏమో తెలియదు. అంటే ఇవన్నీ మనకి ఇప్పుడు చేయకముందు సంగతి చెప్తున్నాను సార్ ఇవన్నీ. అంటే ఇక దాని తర్వాత ఇప్పుడు దీనికి వచ్చారు కదా మీరు, దీంట్లో ఖర్చు నుంచి ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఇప్పుడు బుక్ మళ్ళీ 3 సార్లు చదివినా, ఇప్పుడు చేస్తున్నా, అవి రాకొచ్చినాయి. అవి రాకొచ్చినాయి. సార్ చెప్పిండు యూట్యూబ్లో, వచ్చినాయి మళ్ళీ రావాలని రూల్ లేదు, వచ్చి వెళ్ళిపోయినాయి అంటే అంతే, మళ్ళీ రావాలని మీరు తాపత్రయపడద్దు అని సార్ యూట్యూబ్లో చెప్పుకుంటూ వచ్చిండు. పిఎం ఛానల్ కూడా చెప్పిండు. ఇప్పుడు నాకు అది లేదు, ఇక మళ్ళీ నాకు రావాలా, ఎదుటి వాళ్ళకి తెలవాలా, నాకేం లేదు. ధ్యానం ఎంత సార్ అన్నాడు, ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు, సి తెలిస్తే సి చెప్పు. ఇప్పుడు నాకు ఎంత తెలిస్తే అంత సప్తాలు చేస్తున్నాము. మొన్న కోటగిరిలో 21 days కంప్లీట్ చేసుకున్నాము. లాస్ట్ 21 days నేనే పోయినా, మధ్యలో పోయినా 21 days నేనే కంప్లీట్ చేసిన. రుద్రూరు, కోటగిరి, ఇప్పుడు ఇంకా 3-4 ఊళ్ళు రెడీ ఉన్నాయి. ధ్యాన ప్రచారం మంచిగా చేస్తున్నాం, బాగా చేస్తున్నాం. అయితే ఇంకోటి సార్, సార్తో ముఖ్యమైన సంఘటన నాకు జరిగింది ఏంటంటే, వీరప్ప సార్ అప్పుడు ఇన్ఛార్జ్, జిల్లా ఇన్ఛార్జి, అప్పుడు నేను దీనికి ఇన్ఛార్జి, ఈ ఇల్లుకి ఇన్ఛార్జి. వీరప్ప సార్ ఫోన్ చేసిండట, వీరప్ప నేను ఆదిలాబాద్ పోతున్నా, కామారెడ్డి, ఆరుమూరు 2 స్టాప్లు ఉన్నాయి, ఆరుమూరులో లంచ్, ఆడికి ఆదిలాబాద్, ఆరుమూరు దాకా నువ్వు లంచ్ టైంకి వస్తావా అని అంట. తప్పకుండా సార్ వచ్చేస్తా అని చెప్పాడు. వచ్చేసి నిజామాబాద్ రజని మేడం, ఇంకా వేరే మేడం, ఒక 2 మేడమ్స్ ఉన్నారు, సీనియర్ మేడమ్స్. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా వస్తున్నారట. నాకు ఫోన్ చేసిండు, లక్ష్మణ్ అన్న వస్తావు, ఇట్లా మరి సారు ఇట్లా పోతున్నాడు, లంచ్ టైం మనకు టైం ఇచ్చేయండు లంచ్ కోసం అని చెప్పేసి. తప్పకుండా అని చెప్పేసి నేను వేరే పనులను పక్క పెట్టేసిన. ఎట్లా అంటే, నువ్వు వర్ని దాకా బైక్ మీద, వర్నిలో బైక్ పెట్టేసి కార్లో వెళ్ళిపోదామని చెప్పిండు. వర్నికి వెళ్ళిన బైక్ తీసుకెళ్ళిన, బైక్ అలా దుకాణం ఉంది వాళ్ళది, ఫర్టిలైజర్ పెట్టేసిన, వెళ్ళిపోయినాం. అయితే రాజు సార్ డ్రైవర్ రాజు బాగా స్పీడ్ ఎక్కువైనది. ఫోన్ చేసినాం, కామారెడ్డి అని చెప్పిండు. కామారెడ్డిలో ఇప్పుడు క్లాస్ నడుస్తుందని చెప్పేసి మేము ఆరుమూరుకు 4 kilometers దూరంలో చెట్టు కింద కూర్చుండి నిజామాబాద్ రజనీ మేడం అరటి పండ్లు, ఒకళ్ళు షేపులు అవి తెచ్చిళ్ళు.
అది తినకుండా కూర్చున్నాం. మళ్ళీ ఒక 15 నిమిషాలకు ఫోన్ చేసినాం. రాజు ఎక్కడ దాకా అంటే డిచ్చిపల్లి అని చెప్పాడు. అరే ఇంత స్పీడ్ డిచ్చిపల్లి వచ్చే డిచ్చిపల్లి ఇక్కడ దగ్గరనే ఆరుమూలకు డిచ్చిపల్లి దగ్గర ఉంది. సరే డిచ్చిపల్లి స్టేషన్లో కూర్చున్నాం, చెట్టు కింద కూర్చున్నాం. రొయ్యన విమానంలాగా వెళ్ళిపోయింది సార్ గారు. మేము చూసినాం. సార్ వస్తే సార్ సార్ పోతుంది కారు పోతున్నాను సార్ కారు పోతుంది అనగానే సార్ చూసిండు మమ్మల్ని. సార్ అక్కడనే అవుతాడు కదా, మా ఎక్కువ అని ఇట్లా అందరం ఎక్కుతున్నాం. ఎక్కే లోపలే సార్ కారు రివర్స్ వచ్చింది సార్. చూడు సార్ ప్రేమ ఎంత ప్రేమ ఉంటుంది. సార్ కారు రివర్స్ వచ్చింది మా దగ్గరికి. వచ్చి సార్ కారు దిగి అందరు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అందరు షేక్ హ్యాండ్ ఇచ్చి ఓకే అని చెప్పేసి మళ్ళీ సార్ వెనకనే మేము వెళ్ళాం పోయినాం. పైన పిరమిడ్ ఉంది, రణవీర్ అని ఉండే అప్పుడు, ఇప్పుడు లీడ్ అయినా ఇప్పుడు ఆయన తీసేసి పక్క పెట్టేసాడు. పైన పిరమిడ్ ఉంది, పిరమిడ్లో క్లాస్ నడుస్తుంది. ఈ సార్ రూమ్లో అందరూ పెద్ద విఐపీలు వాళ్ళంతా ఉన్నారు. మనం ఎందుకు లేని చెప్పేసి నేను ధ్యానంలో కూర్చున్నా. పిరమిడ్లో ధ్యానంలో కూర్చుంటే సార్తో ఫస్ట్ 10 మందికి 4 పెట్టిన దాకా సార్ తిన్నాడు. ఇది మాకు తెలిసిన విషయమే. సార్ ముందు తిన్నాడు. సార్తోనే 5 కూర్చున్నారు. అలా వడ్డీ అని చెప్పిండ్రు, వడ్డించిండ్రు, తింటున్నారు వాళ్ళు. సార్ మెమొరీ అంటే నేను సారు జ్ఞాపక శక్తి ఎంత పెద్దదంటే అంతది. సార్ వీరప్ప సార్ తింటున్నాడు. సార్ కన్నాడట, ఏం వీరప్ప నువ్వు కూడా తింటే అయిపోతుందా, నీతో ఇంకొక ఆయన ఉండే కదా అక్కడ కార్లో నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు, ఆయన ఉండే కదా ఆయన తినబెట్టవా అనగానే, అవును సార్ ఆయనకు అమ్మేం లక్ష్మణ్ అంటారు అనగానే అంజి అని ఏమంటాడు. వచ్చి అమ్మేం లక్ష్మణ్ అన్న అంటే ఏందన్నా నీ సార్ రమ్మంటే నేను భయపడ్డా సార్. నేనేం తప్పు చేసి ఏం ధ్యానం చేస్తున్నా, తప్పింది నేనేం తప్పు చేసి సార్ నాకెందుకు పిలుస్తున్నాను అని చెప్పేసి పోయినా. పోయితే రవయ్య కూర్చోబెట్టాడు. ఏ మేడం అతను ఆయనకు అన్నాడు, ఆయనకు అన్నం పెట్టి తీసుకొచ్చి చీరబెట్టిళ్ళు తింటున్నా. నాకు భయం సార్ చూడలేదు నేను తింటున్నా. ఆ బీరకాయ తర్వాత బీరకాయని తెలిసింది. మిరపకాయల కూర అంటే మిర్చి తింతప్పుడు ఉన్నాయి బీరకాయలు ముక్కలు. అమ్మరా నాకు గ్యాస్ ప్రాబ్లం, ఇంత పెద్ద మిరపకాయలు ఇవి తిన్నానుకో నా పని పోయిందా, ఇంత పెద్ద మిరపకాయలతో కూర వేసిండ్రు ఇది ఎట్లా అనుకొని తప్పది ప్లేట్ అయితే కాల్ చేయాలి, ఇట్టు కూడా ఉంచదు దానిలో అని తింటూ సార్కి మెల్లగా అన్న, సార్ మా మేడం కూడా వచ్చిందా అన్న. మీ మేడం వచ్చిందా, మేడం లేకుండా తింటాను వీళ్ళు మేడంకు మేడంకి వీళ్ళు అన్నాడు. మళ్ళా అమ్మేం లత అంటే ఇందాక చెప్పిన మేడం ఆమె వచ్చింది. ఆమె భయపడుతూ వచ్చింది. దామా కూర్చో, దా మేడం కూర్చో అన్నాడు. కూర్చున్నది. నాకంటే సార్ ఇంక దగ్గర కూర్చున్నది ఆమె, నేను దూరం ఉన్నా. కూర్చున్నది. మేడం ప్లేట్ ఇవ్వండి ఇచ్చేసింది. తింటున్నాం, ఇద్దరం తింటున్నాం. నాకు ఈ మిరపకాయ మీద ఉన్నది నచ్చుతాం అంతా, ఇది తినడం నాకు కష్టం, 4 ఉన్నాయి. నేను ఇది తింటా అని చెప్పేసి తిన్నా. అది బీరకాయ. ఏం టేస్ట్ ఉంది సార్, బాగా టేస్ట్ ఉంది. అయితే సార్ నాకు ప్రశ్న వేసిండు, ఏమయ్యా నేను అండినా వంట నేను చేసిన బాగున్నాయా అన్నాడు. సార్ చాలా బాగున్నాయి సార్ చాట్లే. సరే ఈ బీరకాయ చాలా బాగుంది సార్ అన్న. అంటే మీదే బాగలేవా? లేదు సార్ మీదే కూడా బాగున్నాయి, ఒక పాయింట్ ఎక్కువ సార్, అన్ని టేస్ట్ ఉన్నాయి, దీనికి ఒక పాయింట్ ఎక్కువ ఉంది సార్, ఇది బాగుందంటే మేడం ఆయనకు బీరకాయ ఇష్టమట, ఇంకా బీరకాయ తీసుకొచ్చేయి, బీరకాయని ఎక్కువ వేరే కర్రీస్ చేయకు, బీరకాయ తింటాడట అనగానే బీరకాయ దాంతోపాటు మిగతా కర్రీస్ మొత్తం ప్లేట్ ఎంప్టీ చేసి పెట్టేసినాం. అంటే సారుకు ఎంత జ్ఞాపక శక్తి, ఎవరున్నారు ఎవరితో ఎట్లా ఉన్నారు అని అంత విధంగా సారు నన్ను గుర్తుపెట్టుకుని మరి వీరప్ప సార్కు ఆయన ఒకటి తింటావా, ఆయన తినిపించవా అని చెప్పి పిలిపించి సార్ పక్కన కోసం పెట్టుకొని తినిపించి సార్. అది ఇప్పటికీ నాకు మైండ్లో. ఇప్పుడు బుక్స్ ఇప్పుడు జ్ఞానజగత్ మ్యాగజైన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, మ్యాగజైన్స్ ఏమైనా చెప్పిస్తారా మీరు, చదువుతారా? 5 కడతాం, ఒకటి ఉంచుకుంటే ఒకటి మేము 4 దోస్తులకు పనిచేస్తాం. ఇప్పుడు మరి మాన్యువల్గా సార్ జరిగినంతవరకు అన్నీ చేశారు, తర్వాత మాన్యువల్గా ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు సార్. ఇప్పుడు ప్రచారం కానీ ఇవన్నీ కూడా అయిపోయింది. ఇప్పుడు తర్వాత మరి ఇప్పుడు పిఎంసి ఛానల్ కావాలని చెప్పి అన్నారు కదా, ఇప్పుడు ఆ ఛానల్లో ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళంతా
ఛానల్ చూసి వచ్చేవాళ్ళు ఏమైనా ఉన్నారా, లేకపోతే ఎట్లా వస్తుంది? ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఇక్కడికి వస్తారా? ఈ పిఎంసి ఛానల్ వచ్చిన నుంచి సంఖ్య ఎక్కడ పోయినా సంఖ్య పెరిగిపోయింది, ఎక్కడ పోయినా ధ్యానులు పెరిగిండ్రు, ధ్యానులు ఫుల్. ఎవరికి అడిగినా మా టీవీలో వస్తుంది, అది చూసి వచ్చినాం. కొందరు యూట్యూబ్ చూసి వస్తున్నారు, యూట్యూబ్ చూసి. ఇంతకుముందు యూట్యూబ్ చూసి వచ్చినామంటుంది. ఇప్పుడు ఏంది, మా ఇంట్లో పిఎం ఛానల్ వస్తుంది, అలా మంచి మంచి మాటలు చెప్తున్నారు. శ్వాసం ఎంత చేస్తానట, మళ్ళా జనరల్ డాక్టర్ల గురించి చెప్తున్నారు, ఆయుర్వేదిక్ గురించి చెప్తున్నారు, మంచి మంచి చెప్తున్నారు. ఒకటి పిఎంసీ అంటే భక్తి అనుకున్నాం మేము. అన్ని ఛానళ్ళు భక్తే నడుస్తాయి, ఆరోగ్య భక్తులు భజన నడుస్తాయి. ఇంత అట్లా లేవు, అన్ని రకాలుగా ఉన్నాయి, అన్ని యాంగిల్లో ఉన్నాయి. పిఎంసీ ప్రతి ఒక్కప్పుడు ఇప్పుడు మన పిఎంసీ ఛానల్ ప్రపంచవ్యాప్తం కావాలి కదా, పిఎంసీ ఛానల్ ప్రపంచవ్యాప్తం కావాలి, ధ్యాన జగత్తు శాఖార జగత్తు కావాలి సార్. దాన్ని బలపరచడానికి మీరేం చేస్తారు? దాన్ని బలపరచడానికి డబ్బులు అందరూ చెప్తున్నాం, డబ్బులు వేపిస్తున్నాం. డబ్బులు వేపిస్తున్నాము, వేస్తున్నాం. మన ఉయ్యూరు శోభరాణి మేడం కూడా వచ్చి క్లాత్ 1 డే క్లాత్ తీసుకున్నది పిఎంసీ గురించి, ప్లస్ పిరమిడ్ల గురించి. పిరమిడ్లు పిఎంసీ ఈ రెండింటి విషయంలో చెప్పి ప్రతి ఒక్కరు వీటికి డబ్బులు వేయాలా. పిరమిడ్లు డబ్బులు వేసే వాళ్ళకు నేను 50,000 ఇస్తాను. ఈ పిఎంసీకి అయితే మీరు డైరెక్ట్గా పిఎంసీకి వెళ్ళిపోతాయి. అవి అక్కడ సార్ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు. ఈ రెండు మాత్రం మీరు మనం కాపాడుకోవాలి, ఇవి రెండు కంపల్సరీ. సార్ యొక్క సంకల్పం ఇది, సార్ యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని మనం ముందు తీసుకెళ్దామని చెప్పేసి మేడం బల్లా గుద్ది గట్టిగా చెప్పింది. మాకు ఇంకా అంటే లోపల ఉన్నదానికంటే ఇంకా మాకు ఇంకా ఎంకరేజ్ ఎక్కువ, ఉత్సాహం ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మరి పత్రిజీ ఇది జన్మస్థలం కదా ఇది? అవును సార్. దీని డెవలప్మెంట్ కోసం కానీ దీని మీద మీ పాత్ర ఇంకేంటి సార్? ఇప్పుడు ఇక్కడ 3 కేర్ టేకర్స్ ఉన్నారు, వాళ్ళకి జీతాలు ఇస్తాం మేము. దీనికి ఇన్ఛార్జ్ నేను, ఇప్పుడు నేనండి మా మేడం ఇన్ఛార్జ్ మేము. ఈ 3 కేర్ టేకర్స్కు ఏ తక్కబడ్డా నాకు ఫోన్ చేస్తారు, టక్కని తెచ్చి చేయడం. కూరగాయలు ఇవన్నీ ఏమున్నా కానీ పైసలు తక్కబడితే నల్ల గంగారెడ్డి సార్ మా చైర్మన్ సార్, సార్కి ఫోన్ చేస్తాం. సార్ ఇట్లా పైసలు తగ్గబడ్డాయి వాళ్ళ విషయంలో అంటే ఏంటంటే ఫోన్పే కొట్టేస్తాడు. ఆ పైసలతోటి ఇక్కడ ఏం కావాలన్నా ఎప్పటికప్పుడు వీక్లీ 3-4 టైమ్స్ ఇక్కడికి వస్తా. మొత్తం అన్నీ చూసుకొని నీట్నెస్ ఏముంది ఏం లేదు, వాళ్ళ 3కి ఇది ఇట్లా ఉంది ఇట్లా ఉంది ఏం చేస్తుంది మీరు అని చెప్పి మొత్తం సూపర్వైజింగ్ మొత్తం చూసుకుంటా. ఈ సారీలని సొంత నా ఇంట్లో కూడా అంత గమ్మత్ అనిపించేది కదా సార్. ఇక్కడికి వస్తే ఎంత ప్రశాంతత వస్తుంది అంటే మెడిటేషన్ వితిన్ 5-10 మినిట్స్లో వెళ్ళిపోతుంది కదా. మీరు వెళ్ళిపోతాను నేను కూర్చుంటే. మా ఇంట్లో కూర్చుంటే అర్ధగంట దాకా కూడా నేను కుదరదు, ½ అన్ అవర్ దాకా కూడా కొంచెం కుదరదు. అప్పుడు తర్వాత కుదరదు. పత్రిజీ పరిచయంతో ధ్యానం బాగా పెరిగింది, మాంసాహారం మాని శాఖాహారిగా మారారు. మీరు మారారు కాబట్టి ధ్యానం గురించి అందరికి చెప్పగలుగుతున్నారు. అవును సార్. పత్రిజీ జన్మస్థలం ఇదే కాబట్టి దీని డెవలప్మెంట్ మీరే చూస్తున్నాం సార్. ఇప్పుడు అందరికీ పిఎంసీ అవసరం కాబట్టి పిఎంసీ కోసం కూడా మీరు మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము, చెప్తున్నాం అందరికి చెప్తున్నాము. ఆ ఛానల్ తెలియకపోతే కూడా పోయి ఛానల్ నెంబర్ చూపించేస్తున్నాం. వాళ్ళ ఇంటికి పోయి మీ దీంట్లో ఈ నెంబర్ వస్తుంది ఈ నెంబర్ వస్తుంది అని చెప్పి ఆ విధంగా చూపించే నెంబర్ పెట్టేస్తున్నాం. మరి ఇప్పుడు మనం జరిగేటటువంటి ఇది అందరూ చూస్తున్న ప్రేక్షకులంతా చూస్తున్నారు కదా పిఎంసీ ద్వారా, వాళ్ళందరికీ మీరు ఏం సందేశం ఇస్తున్నారు సార్? ఇప్పుడు అందరు చూస్తున్నారు, చూడడమే కాదు చూసి వస్తున్నారు, చూస్తున్నారు చూసి వస్తున్నారు. రాకపోతే చూసి రండి పోయి పిలుచుకొస్తుంటివి. అవును, పిలుచుకొస్తుంటివి. ఇప్పుడు మన ఇంటర్వ్యూ జరుగుతుంది కదా, ఇప్పుడు ఇది కూడా రేపు పొద్దున పిఎంసీ ఛానల్ ద్వారా వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు కదా, ఎంతో మంది చూస్తారు కదా. మరి వాళ్ళకి మీరేం సందేశం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకు సందేశం నాది ఏంటి సార్, ఇప్పుడు ప్రపంచం మొత్తం కావాలని నా ఉద్దేశం ఉంది. ప్రపంచం మొత్తం కావాలా? ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకు నడుస్తుంది, ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు అంటే కొన్ని దేశాలకు పోతున్నది. సార్ సంకల్పం ఏముంది, మొత్తం ప్రపంచం మొత్తం పిఎంసీ పోవాలా, అది సార్ యొక్క సంకల్పం ఉంది. ఆ పోతుంది అనే ఉద్దేశం నాకు కూడా ఉంది. కొన్ని రోజుల్లోనే ఇంక కొన్ని సంవత్సరాల్లోనే ప్రపంచం మొత్తం పిఎంసీ అని తిరగని వాళ్ళని వ్యక్తి ఉండడు. పిఎంసీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఇది తెలియని వ్యక్తి ఉండడని చెప్పేసి నా యొక్క సజెషన్ సార్. నేను రైట్ సార్. ఇది మాస్టర్స్ చూశారు కదా మీరు. లక్ష్మణ్ అనేటటువంటి వ్యక్తి అసలు సార్కి పరిచయం ఎందుకు అయిందని అంటే ఏదో భోజనం మంచి భోజనం పెడతారంటే చెప్పి వచ్చిన మనిషి భోజనం తిన్నాం కాబట్టి ఊరికి వెళ్తే బాగుండదని అరగంట సేపు ధ్యానంలో కూర్చుంటే ధ్యాన పరిచయం అవటం ద్వారా మరి ఆయన ఆహారపు అలవాట్లు మారినాయి, వాళ్ళ కుటుంబం అంతా ధ్యానంలోకి రాగలిగారు, ఫ్యామిలీ అంతా శాఖాహార ఫ్యామిలీ అయింది. మరి పిఎంసీ ఇప్పుడు డెవలప్మెంట్ కోసం విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అలాగే పత్రిజీ జన్మస్థానమైనటువంటి ఈ జన్మస్థల్లో వీళ్ళు పూర్తిగా దీన్ని సూపర్వైజ్ చేయటం కానీ డెవలప్మెంట్ కానీ
మరి శ్రద్ధపడి చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఇవన్నీ ఎందుకు వింటున్నామంటే మనం కూడా జీవితంలో చక్కగా ఆహారపు అలవాట్లు మంచి ఆహారం అంటే శాకాహార అలవాటుగా మారి మనం కూడా రోజు ధ్యానం చేస్తూ జ్ఞానపరమైన అవగాహన పెంచుకోగలిగినట్లయితే మనం కూడా జీవితంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మరి వీరి యొక్క అనుభవాలు మనకు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి దీని ద్వారా అందరం కూడా ఆ విధంగా మారాలని మరొకసారి కోరుకుంటూ మరి ఇంత అనుభవం చెప్పినటువంటి వీరికి నమస్తే సార్. నమస్తే. చూసి వీక్షించి మీలో మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిలో అన్నం తినడం కోసం వచ్చిన వ్యక్తిని ఇక్కడికి వచ్చిన వాళ్ళకు అన్నం పెడుతున్నా సార్, అది నా ధన్యం సార్. ఇక్కడ వచ్చిన వాళ్ళకు మా ఫ్యామిలీ మొత్తం విఐపీలు అందరూ ఎవరెవరు ఎక్కడ విజయవాడ వైజాగ్ ఎక్కడ నుంచి వచ్చినా వాళ్ళు ఫోన్ చేస్తారు మాకు, డిస్ట్రిక్ట్ వాళ్ళు వెంటనే ఇమ్మీడియట్లీ వెళ్తాం. ఇక్కడ ఏ పని ఉన్నా నా సొంత పనులు ఎన్ని ఉన్నా పక్క పెట్టేస్తాం. మా ఫ్యామిలీతో వచ్చేస్తాం, ఇద్దరం వస్తాం, పిల్లలు హైదరాబాదు వచ్చేస్తాం. మేము తినడానికి పోయి ఉన్న వాళ్ళం ఇప్పుడు పెట్టడానికి స్థాయికి వచ్చినాం, భోజనం పెట్టే స్థాయికి వచ్చినాం. మాకు ఫుల్ హ్యాపీ. పోయి తిన్న వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు. మా ప్రియాంక అక్కడ పిఎంసీలో మీ మమ్మీ డాడీ వాళ్ళు మాకు ఎంత కడుపున నన్ను భోజనం పెట్టింది, ఒక మంచి పేరు వస్తుంది సార్. చాలా సంతోషం లక్ష్మి గారు, చాలా సంతోషం. ఇది మాస్టర్స్ విన్నారు కదా, కేవలం భోజనం పెట్టారంట ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళిన మనిషి ఇవాళ ఈ పత్రిక జన్మస్థలంలో కూర్చుని వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టడం మహాభాగ్యంగా ఫీల్ అవుతున్నారనంటే ఏ అదృష్టం ఎవరికి ఎలా వస్తుందో మనమే చెప్పలేం. బట్ ఓవరాల్గా వీరి అనుభవాలన్నీ కూడా మనం ఒకసారి మనం జీవితంలో తీసుకొని మనం కూడా ఆ విధానాలు మారాలని మరొకసారి మరి మనం గుర్తెచ్చుకుందాం. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా థ్యాంక్ యూ సార్. అలాగే ఈ అవకాశం ఇచ్చిన పిఎంసీ కూడా థ్యాంక్ యూ సార్. రైట్.